మెట్రో రెండో దశలో ప్రతిపాదన కారిడార్లో అష్టవంకర్లు తిరుగుతోంది. మార్పులు చేర్పులతో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో మెట్రో పనులు మాత్రం పట్టాలెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా రెండో దశ మెట్రో కారిడార్లు ఇంకా ఫైనల్ కాలేదు. 70 నుంచి 116.2 కిలోమీటర్లకు ప్రతిపాదనలు పెంచగా జనమే లేని ఫోర్త్ సిటీ దిశగా రూట్ మళ్లించి అంచనా వ్యయాన్ని 32,237 కోట్ల రూపాయలకు పెంచేశారు. రెండో దశ మెట్రోలో ప్రతిపాదిత కారిడార్లు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. రోజుకో మాట పూటకో పాట అన్నట్టుగా రెండో దశ మెట్రోను మార్పు చేర్పులతో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందే తప్ప క్షేత్రస్థాయిలో మెట్రో పనులు మాత్రం పట్టాలెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా రెండో దశ మెట్రో కారిడార్లు ఇంకా ఫైనల్ కాలేదు. మొదటి దశ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తుండగా దానికి అనుబంధంగా నగరంలో పలు మార్గాల్లో మెట్రోలు అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. మెట్రో రెండో దశ కారిడార్ల వివరాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రెండో దశ మెట్రోలో ఇప్పటి వరకు రెండో దశలో మెట్రో కారిడార్లను ప్రతిపాదించినప్పుడు 2 మార్గాల్లో మెట్రో కారిడార్ ను ఎయిర్పోర్టు టెర్మినల్ వరకు వెళ్లేలా ప్రతిపాదించారు. ఇందులో ఒకటి నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయనగుట్ట, మైలార్దేవరపల్లి, జల్పల్లి P7 రోడ్డు మీదుగా విమానాశ్రయం లోపలికి, అదేవిధంగా ఆరాంఘర్, కొత్త హైకోర్టు, శంషాబాద్ మీదుగా ఎయిర్పోర్టు లోపలికి ప్రతిపాదించారు. ఇదిలా ఉండగానే మళ్లీ మార్పులు చేసి నాగోర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా ఆరాంఘర్, శంషాబాద్ మీదుగా ఎయిర్పోర్టు లోపలికి మెట్రో మార్గాన్ని తాజాగా ప్రతిపాదించారు. మొన్నటి వరకు 70 కిలోమీటర్ల మేర రెండో దశ మెట్రో ఉంటుందని చెప్పిన అధికారులు దాన్ని 116 కిలోమీటర్ల మేర పెంచినట్లు ప్రకటించారు. దాంతో పాటే రెండో దశ ప్రాజెక్టు అంచనా వ్యయం 32,237 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. అంతకుముందు రెండో దశ మెట్రోకు 20,000 కోట్లు అంచనా వేసిన అధికారులు కొత్తగా ఫోర్త్ సిటీ మెట్రో కారిడార్ తో కలిపి తాజా అంచనాలను 32,000 కోట్లకు పెంచారు. ఇలా కాగితాల్లోనే మెట్రో రెండో దశ కారిడార్లు వాటి అంచనాలు తారుమారు అవుతున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించేందుకు అవసరమైన డిపిఆర్లు మాత్రం సిద్ధం కావడం లేదు. రెండో దశ డిపిఆర్ ను జూన్ నాటికే తీసుకువస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ సెప్టెంబర్ గడుస్తున్నా ఇంకా సిద్ధం చేయించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కోర్ సిటీలోనే మెట్రో మార్గాలను పొడిగించాల్సిన అవసరం ఉంది. అయినా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి మెట్రో కారిడార్ ను నిర్మించాలని ప్రతిపాదించడంతో రెండో దశ డిపిఆర్ ను రూపొందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సుమారు 40 కిలోమీటర్ల దూరంతో ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కొంగర కలాన్ ఇంటర్చేంజ్ వరకు, అక్కడి నుంచి ఫోర్త్ సిటీలో శంకుస్థాపన చేసిన స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ రెండో దశ మెట్రో నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపడతామని మెట్రో అధికారులు వెల్లడించారు.